తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగం, అందులో ఉండేటువంటి విషయాలు, ఈ సంవత్సరం అంతా పాడి పంటలు కానీ లేదా మనుషుల యొక్క గ్రహస్థితులు కానీ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి, ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఈ పంచాంగం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రభవాది 60 సంవత్సరాలలో ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ సంవత్సరం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి రవి, సూర్యుడు, అలాగనే మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి అలాగే ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, మరి నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా చూస్తే రాజ్యాది నవనాయకులలో 6 పాపులై ఉన్నారు, 3 మాత్రమే శుభులుగా ఉన్నారు. అయితే ఈ నవనాయకుల యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా రాజు రవి అని మనం చెప్పుకున్నాం కనుక, రాజు రవి అయితే ఏంటి ఫలితం? పాలకులకు పరస్పరమైనటువంటి విరోధ భావాలు ఉంటాయి, అల్పవృష్టి ఉంటుంది, అలాగే ప్రజలకు ప్రభువుల వలన, శస్త్రముల వలన భయాందోళనలు ఉంటాయి, అగ్నిబాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, స్వల్పంగా పశువుల యొక్క ఉత్పత్తి ఉంటుంది, పాడి పంటలు కూడా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే రోగబాధలు, చోరబాధలు, అగ్నిబాధలు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాలలో అధికార మార్పులు కూడా జరిగే అవకాశం ఉండవచ్చును. అలాగనే రాజకీయ పరివర్తనం కూడా ఉంటుంది. రాజకీయాల్లో అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు కూడా ఏర్పడే అవకాశం కొంతవరకు ఉంటుంది. గోధుమలు, ధాన్యములు, అలాగనే పగడాలు, తెంపులు, మిర్చి, మిరియాలు, కందులు, అలాగనే చర్మాలు, ఈ విధమైనటువంటి వస్తువులు పండినప్పటికీ ధరలు మాత్రం కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సూర్యుడు రాజుగా ఉండడం వల్ల ఉండేటువంటి ఫలితం. అలాగే మంత్రి చంద్రుడు మంత్రి అయితే ప్రజాభ్యుదయం, అలాగే రాజకీయ అభ్యుదయం, రాజులకు అభివృద్ధి, సృష్టి కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. పంటలు కొంతవరకు బాగానే ఫలిస్తాయి. అలాగనే ఆహార ధాన్యములు కొరత ఉన్నప్పటికీ చాలా వరకు ఈ కొరత తీరే అవకాశం ఉంటుంది. అలాగే పశువులకు ధరలు కొంచెం తగ్గుతాయి. ఆ విధంగానే పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉంటాయి.
కిరోసిన్ అలాగే పెట్రోలు ధరలు కొద్దిమేర తగ్గే అవకాశం ఉండవచ్చును. అలాగే నూనెలు, నూనె గింజలు, నెయ్యి, పంచదార, వెండి, బంగారం ఇటువంటి వస్తువుల యొక్క ధరలు చాలా హెచ్చుగా నిలబడి ఉంటాయి. తర్వాత బ్రాహ్మణులు చాలా ఎక్కువగా ధర్మకార్యాల వైపు దృష్టి సారిస్తారు. ధర్మకార్యాలు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది చంద్రుడు మంత్రి అయినందువల్ల ప్రయోజనం. అయితే సేనాధిపతి రవి అయ్యడం వల్ల రాజులకు ముఖ్యంగా పరస్పరం అన్యోన్యమైనటువంటి యుద్ధములు, అంటే ముఖ్యంగా ఎక్కడైనా కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా యుద్ధ భయం ఉండేటువంటి అవకాశం రాజుల మధ్యలో లేదా దేశాల మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మేఘాలు వాయుపూరితములై స్వల్ప వృష్టినిస్తాయి. ఎక్కువగా మేఘాలు గాలి ఎక్కువగా ఉండి స్వల్ప వృష్టి కలుగుతుందని చెప్తున్నారు. తర్వాత ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు కొంతవరకు బాగా పండే అవకాశం ఉంటుంది. ఇది రవి సేనాధిపతి అవ్వడం వల్ల కలిగేటువంటి ఫలితం. అలాగనే అర్ఘాధిపతి కూడా సూర్యుడే రవి. దానివల్ల ఏంటంటే వర్షములు కొంచెం తక్కువగా ఉంటాయి. పండినటువంటి పంటలకి ధరలు కొంచెం హెచ్చుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు ఆకలి బాధలు కలిగే అవకాశం ఉంది. యుద్ధ భయం కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా రాజకీయ ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా ఎర్రని ధాన్యములకు చాలా వృద్ధి ఉంటుంది. వెండి, బంగారం ధరలు కొంతవరకు పెరిగే అవకాశం ఉన్నా కొంతకాలం నిలకడగా కూడా ఉండే అవకాశం ఉండవచ్చును. ఇవి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి మార్పులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది అర్ఘాధిపతి రవి అవడం వల్ల ఈ ఫలితం ఉంటుంది. తర్వాత మేఘాధిపతి రవి అవ్వడం వల్ల ఖండవృష్టి ఉండే అవకాశం ఉంటుంది. పంటలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాలు కొంతవరకు పండే అవకాశం ఉంది. అలాగే కాకుండా ప్రజలు ఎక్కువగా భయభ్రాంతులకు గురి అవకాశం ఉండవచ్చు. ఇది మేఘాధిపతి రవి యొక్క ఫలితం. అంతేకాకుండా పూర్వ సస్యాధిపతి గురుడు. అయితే పూర్వ సస్యాధిపతి గురుడు అయినందువల్ల ఏంటి ఫలితం అంటే పచ్చనిటువంటి భూములు, పచ్చని ధాన్యాలు కొంతవరకు పండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గోధుమలు, శనగలు, జొన్నలు, పెసలు, ఉలవలు ఈ విధమైనటువంటి పంటలు కొంతవరకు బాగా ఫలించే అవకాశం ఉంది. పత్తి, వెండి, బంగారం, వేరుశనగ పప్పు, అలాగే రబ్బరు ఇటువంటి వాటికి ధరలు కొంతమేరకు నిలకడగా ఉండే అవకాశం ఉండవచ్చును. అది పూర్వ సస్యాధిపతి గురుడైనందువల్ల కలిగినటువంటి ఫలితం. తర్వాత రసాధిపతి శని. ఈ రసాధిపతి శని అయినందువల్ల నువ్వులు, అలాగే మినుగులు, ఉలవలు ఇటువంటి నల్లని ధాన్యాలు ఎక్కువగా పండేటువంటి అవకాశం
ఉంది. వాటి యొక్క ధరలు కూడా కొంతవరకు పెరిగినప్పటికీ నిలకడగా ఉండే అవకాశం ఉండవచ్చు. అలాగే నీరసాధిపతి బుధుడు. నీరసాధిపతి బుధుడైనందువల్ల చిత్రవస్త్రములు, అలాగే చందనం, సుగంధ ద్రవ్యములు ధరలు మాత్రం కొంతవరకు తగ్గి నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవి నవనాయకుల యొక్క ఫలితాలు. ఆ తర్వాత ఈ సంవత్సరం వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ వర్షం మొత్తం 9 భాగములుగా ఉంటుంది. అయితే ఈ 9 భాగములు మొత్తం 2 భాగాలు భూమిపైన పడుతుంది. అలాగనే 9 భాగములు సముద్రముల యందు, 9 భాగములు పర్వతముల యందు కూడా పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఇవి 20 భాగములుగా చెప్పబడింది. ఈ విధంగా వర్షం ఉంటుంది. తర్వాత ఎర్రని భూములు విశేషంగా పండుతాయి. మొత్తం ఈ సంవత్సరం 16 వేసముల పంట పండే అవకాశం ఉంది. అందులో 8 వేసముల పంట మాత్రమే మన చేతికి అందే అవకాశం ఉంది. అది ఈ సంవత్సరం ఫలితం. అంతేకాకుండా ఈ సంవత్సరం మోఢములు కూడా ఉన్నాయి. ఈ మోఢములు ఎప్పుడు అంటే జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం, అనగా 10/6/2025 తేదీ నుండి మనకి గురుమోఢం ప్రారంభమవుతుంది. మరలా తిరిగి 8/7/2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం వరకు కూడా ఈ గురుమూఢం ఉన్నది మనకు ఉంటుంది. ఆ కాలంలో శుభకార్యములు చేయరు. అంతేకాకుండా 30/11/2025 మార్గశిర శుద్ధ దశమి ఆదివారం నుండి 13/2/2026 అంటే ఫిబ్రవరి 26 వరకు కూడా మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం వరకు కూడా శుక్రమూఢం ఉంటుంది. ఆయా రోజుల్లో కూడా శుభకార్యములు చేసే అవకాశం ఉండదు. తర్వాత ఈ సంవత్సరం పుష్కరములు, సరస్వతి నది పుష్కరాలు ఈ సంవత్సరం ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం 15/5/2025 నుండి 26/5/2025 వరకు కూడా సరస్వతి నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. ఈ 12 రోజులు కూడా అందరూ సరస్వతి నది, ఇది హిమాలయాల్లో బదరీనాథ్కి సమీపంలో ఉంటుంది. అక్కడ అందరూ స్నాన దాన జపాలు ఆచరించి పుణ్యం సంపాదించి ఆరోగ్యవంతులై ఉండవచ్చునని ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం గ్రహణములు, ఈ విశ్వావసునామ సంవత్సరంలో 2 గ్రహణాలు ఉన్నాయి. మొదటిది 7-9 సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రాత్రి పౌర్ణమి, భాద్రపద మాస పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:50 స్పర్శకాలం, అలాగనే మోక్షకాలం రాత్రి 1:30 నిమీలన కాలం 12:24 ఈ చంద్రగ్రహణం మొత్తం 3:40 సుమారు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ చంద్రగ్రహణాన్ని అందరూ
మన దేశంలో ప్రతి చోట ఈ గ్రహణం ఉన్నది కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఈ గ్రహణం తప్పనిసరిగా ఉంటుంది. ఈ గ్రహణం రాహుగ్రహస్థ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం అన్నది సంభవిస్తుంది. కాబట్టి ఆయా ముఖ్యంగా కుంభరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం అన్నది చాలా మంచిది. అంచేత ఇది తర్వాత రెండవ చంద్రగ్రహణం మార్చి 2026 పాల్గొన పౌర్ణిమ మంగళవారం నాడు పాక్షికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ గ్రహణమైన సాయంత్రం 6:20 చంద్రోదయం అయినటువంటి తర్వాత 27 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణం మనకి కనిపిస్తుంది. కాబట్టి తదుపరి సాయంత్రం 4:00 సంపూర్ణ చంద్రగ్రహణము ఇది ప్రారంభమవుతుంది. ఇది 4:30కే ప్రారంభమైనప్పటికీ చంద్రోదయం తర్వాత మాత్రం 27 నిమిషాలు సుమారు అరగంట మాత్రమే ఈ చంద్రగ్రహణం మనకి కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సింహరాశి, అందుకని సింహరాశి వారు పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మాత్రం ఈ చంద్రగ్రహణం చూడకూడదు. అలాగనే గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణం తప్పనిసరిగా చూడకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో గ్రహణములు ఈ విధంగా. అంతేకాకుండా ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే, ఈ విశ్వావసునామ సంవత్సరంలో 14/5/2025 మే 4వ తేదీ నుంచి వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం నుంచి ఈ డొల్లు కత్తిరి అనేటువంటి చిన్న కత్తిరిలు ఏర్పడతాయి. తర్వాత 11/5/2025 అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం నుండి 28/5/2025 జ్యేష్ఠ శుద్ధ విధిగా బుధవారం వరకు కూడా నిజ కర్తీగా కత్తిరిలు అంటారు. అటువంటి కత్తిరిలు ఉంటాయి. ఈ కత్తిరిల సమయంలో గృహ నిర్మాది కార్యక్రమములు చేయకూడదని మన జ్యోతిష్ శాస్త్రం ద్వారా చెప్పబడింది. ఇది అంతేకాకుండా ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు అంటే, ఈ సంవత్సరం షష్ఠశ్రీ చంద్రమాన విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అనగా 14/1/2026 తేదీ బుధవారం రాత్రి 9:21 అనురాధ నక్షత్రం వృద్ధియోగం కౌలోకరణంలో రవి మకర రాశిలో ప్రవేశం జరుగుతుంది. కాబట్టి ప్రవేశాత్పరదినే ఈ ప్రవేశం 14వ తేదీ రాత్రి 9:21 కాయబట్టి, అందువల్ల 15వ తేదీ నాడు మకర సంక్రాంతి జరుపుకోవడం శాస్త్రసమ్మతంగా చెప్పబడింది. అందుకని 15వ తేదీ గురువారం మనం మకర సంక్రాంతి నాడు మనం ఏ కార్యక్రమాలు అయితే చేసుకుంటామో ప్రతి సంవత్సరం ఆ మాదిరిగానే పెద్దలకు స్వయంపాకములు ఇచ్చుకోవడం కానీ, పితృతర్పణాలు ఇవి చేసుకోవడం కానీ ఏవైనా ఈ 15వ తేదీన చేసుకోవడం సర్వసమ్మతం. అంతేకాకుండా ఈ సంవత్సరం కందాయ ఫలాలు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఆదాయం వ్యయం అలాగే గౌరవం అలాగే అవమానం
ఇటువంటివి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం అశ్విని నక్షత్రం వారికి ఏ విధంగా కందాయ ఫలాలు అంటే సున్నాలు ఉన్నాయి. మొదటి సున్నా రోగ భయాన్ని తెలియజేస్తుంది. అలాగనే మధ్య సున్నా కొంత మనోవేదన మనోభీతిని తెలియజేస్తుంది. అలాగనే చివరి సున్నా కొంత హాని కలుగు చేసేటువంటి అవకాశం ఉందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అయితే మొదటి సున్నా 4 మాసములు, అలాగే రెండవ సున్నా ద్వారా తర్వాత 4 మాసములు, మూడవ సున్నా ద్వారా చివరి 4 మాసములు ఆయా ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా చూస్తే అశ్విని నక్షత్రం వారికి సున్నాలు లేవు. అలాగే భరణి నక్షత్రం వారికి మొదటి సున్నా మధ్య సున్నా ఉంది. అలాగే కృత్తికా నక్షత్రం వారికి సున్నాలు లేవు. రోహిణి నక్షత్రం వారికి సున్నాలు లేవు. మృగశిర నక్షత్రం వారికి మధ్య సున్నా చివరి సున్నా ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వారికి సున్నాలు లేవు. అలాగే పునర్వసు నక్షత్రం వారికి సున్నాలు లేవు. పుష్యమి నక్షత్రం వారికి మధ్య సున్నా ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి సున్నాలు లేవు. మఖా నక్షత్రం వారికి మొదటి సున్నా చివరి సున్నా 2 సున్నాలు ఉన్నాయి. అలాగే పుబ్బా నక్షత్రం వారికి మధ్య సున్నా ఉంది. ఉత్తరా నక్షత్రం వారికి సున్నాలు లేవు. హస్తా నక్షత్రం వారికి సున్నాలు లేవు. చిత్తా నక్షత్రం వారికి మధ్య సున్నా ఉంది. అలాగే స్వాతి నక్షత్రం వారికి చివరి సున్నా ఉంది. విశాఖ నక్షత్రం వారికి సున్నాలు లేవు. అనురాధ నక్షత్రం వారికి మధ్య సున్నా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మొదటి సున్నా ఉంది. అలాగే మూలా నక్షత్రం వారికి సున్నాలు లేవు. పూర్వాషాఢ నక్షత్రం వారికి మధ్య సున్నా చివరి సున్నా 2 సున్నాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సున్నాలు లేవు. శ్రవణ నక్షత్రం వారికి సున్నాలు లేవు. ధనిష్ఠ నక్షత్రం వారికి మధ్య సున్నా ఉంది. అలాగే శతభిష నక్షత్రం వారికి సున్నాలు లేవు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి సున్నా చివరి సున్నా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మొదటి సున్నా మధ్య సున్నా ఉంది. రేవతి నక్షత్రం వారికి సున్నాలు లేవు. ఇది ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అన్ని 27 నక్షత్రముల వారికి కందాయ ఫలములు, అలాగనే ఆదాయములు, గౌరవ అవమానములు చూద్దాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, అలాగే గౌరవం 5, అవమానం 7. అలాగనే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. అలాగే మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, అలాగే గౌరవం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 2. అలాగనే వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, గౌరవం 5, అవమానం 2. అలాగనే ధనస్సు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5,
గౌరవం 1, అవమానం 5. అలాగనే మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14. అలాగే గౌరవం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 7, అవమానం 5. అలాగనే మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5. అలాగే గౌరవం 3, అవమానం 1. ఇది 12 రాశుల వారికి కూడా ఉండేటువంటి ఆదాయ వ్యయములు, అలాగే రాజపూజ్య అవమానములు. ఇది ఈ సంవత్సరం యొక్క, ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క పంచాంగం విశేషములు. ఈ విధంగా అందరూ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని వృత్తుల వారు క్షేమంగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండి కుటుంబ సమేతంగా మంచి ఫలితాలు పొందాలని, సుఖశాంతులతో అందరూ ఉండాలని, మన దేశమంతా, మన ప్రజలంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే లైక్ చేయండి. అలాగనే అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నంతలో షేర్ చేయండి. స్వస్తి.